హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవానీ మర్రిపూడి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటి అంటే మా వారు 25 ఇయర్స్ తర్వాత గెట్ టుగెదర్ అయితే ప్లాన్ చేసుకున్నారు. లాస్ట్ ఇయర్కి నేను యూట్యూబ్ ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి ఆ వీడియోస్ అనేవి నేను పోస్ట్ చేయలేదు. ఈ ఇయర్కి నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి మా వారు గెట్ టుగెదర్కి వెళ్ళినప్పుడు వీడియోస్ తీసుకురా నేను పోస్ట్ చేసుకుంటా అంటే తీసుకొచ్చారనమాట. ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే గెట్ టుగెదర్ అవ్వడం వల్ల ఎంత హ్యాపీగా ఉన్నారు మా వారు మాత్రం. మా వారనే కాదు, అక్కడికి వచ్చిన ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా అంటే చాలా హ్యాపీ. వాళ్ళందరిని చూసి నేను కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫ్రెండ్స్ అందరూ కూడా ఏంటి అంటే లాస్ట్ ఇయర్ మాత్రం చాలా అంటే చాలామంది ఏ సెక్షన్ బి సెక్షన్ మొత్తం కూడా చాలామంది వచ్చారు. ఈ ఇయర్ ఏంటంటే చాలా వరకు కుదరలేదని కుదిరిన వాళ్ళు మాత్రం వచ్చారనమాట. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే గెట్ టుగెదర్ మనం స్టార్ట్ చేశాం కాబట్టి మధ్యలో అనేది ఆపద్దు, కుదిరిన కాడికైనా సరే మనం మీట్ అవుదాం అనేది వాళ్ళ ఇంటెన్షన్ అనమాట. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారంట. స్టార్టింగ్ ఏంటంటే ఫస్ట్ స్కూల్ దగ్గరికి వెళ్ళి కలుసుకున్నారు. తర్వాత వేరే హౌస్లో అందరూ కూడా మీట్ అవ్వడం, రెస్టారెంట్కి వెళ్ళడం, భోంచేయడం, మాట్లాడుకోవడం, వాళ్ళన్నీ కూడా అప్పట్లో ఎలాగున్నారు ఏంటి అనేది సరదాగా మాట్లాడుకోవడం, అవన్నీ కూడా చాలా అంటే చాలా బాగా ఫన్నీగా జరిగినాయంట. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళందరూ కూడా. అదే రోజు ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్లో కూడా ఒక అతనిది బర్త్డే ఉందంట. బర్త్డే కేకు, వీళ్ళు కలుసుకున్నందుకు ఆ కేక్, ఫుల్ ఎంజాయ్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసేసారు. వాళ్ళని చూస్తే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నన్ను కూడా తీసుకెళ్ళొచ్చు కదా అని అడిగాననమాట. వాళ్ళ హ్యాపీనెస్ అంతా కూడా చూసి. ఏంటంటే మనకి ఎప్పుడు కూడా కష్టాలు, సుఖాలు అన్నీ కూడా వస్తూనే ఉంటాయి ఎవరికైనా సరే. అట్‌లీస్ట్ మనం చదువుకున్నాం గదా! మన ఫ్రెండ్స్ అందరిని అట్‌లీస్ట్ 1 ఇయర్‌కి ఒకసారైనా సరే అలా గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకొని అలా కలవడం వల్ల ఎంత హ్యాపీగా అంటే అంత హ్యాపీగానే ఉండొచ్చు. అట్‌లీస్ట్ ఒక్కసారైనా సరే మనం అట్లాగా మీట్ అవ్వాలి అనేది నాకైతే చాలా అంటే చాలా పెద్ద కోరిక. మళ్ళీ ఒకసారి ఫ్రెండ్స్ అందరిని చూడాలి అనేది నాకైతే చాలా ఇష్టంగా ఉంది. ఇప్పుడు చాలా వరకైతే మాత్రం ఫ్రెండ్స్ అందరూ కూడా మీట్ అవ్వడం కోసం గెట్ టుగెదర్ ప్లాన్స్ అయితే చాలా వరకు చేసుకుంటున్నారు. మనం చూస్తూనే ఉన్నాము. ఇలా కలవడం వల్ల మనం చెప్పడం కంటే కూడా అలా కలిసినప్పుడు వాళ్ళకున్న ఆనందం వాళ్ళకే తెలుస్తదనమాట. మనం చూసిన వాళ్ళకంటే కూడా. అసలు ఆ ఏజ్ అంత ఏజ్ వచ్చిన తర్వాత మ్యారేజెస్ అయ్యి, పిల్లలు పుట్టేంత తర్వాత మళ్ళీ మన ఫ్రెండ్స్ అందరిని ఎక్కడెక్కడో ఉంటాం సెటిల్ అయిపోయి తెలియదు. లేడీస్‌కైతే మ్యారేజ్ అయిపోయి ఎక్కడో ఉంటారు. జెంట్స్ అయితే జాబ్స్ వచ్చి ఎక్కడో ఉంటారు. మహా అయితే ఒకరు ఇద్దరు ఎప్పుడైనా మీట్ అవుతారేమో. అలా కాకుండా అలా ఫ్రెండ్స్ అందరూ కూడా కలవడం అనేది చాలా అంటే చాలా బావుంటుంది. కానీ ఆ గెట్ టుగెదర్ అనేది కొంతమంది మిస్‌యూజ్ చేసుకుంటున్నారు. కొంతమంది కరెక్ట్‌గా యూజ్ చేసుకుంటున్నారు. కరెక్ట్‌గా యూజ్ చేసుకుంటే మాత్రం గెట్ టుగెదర్స్ అనేవి మాత్రం చాలా అంటే చాలా మంచిది. మీరందరూ కూడా మంచిగా ప్లాన్ చేసుకొని హ్యాపీగా మీరందరూ కూడా ఫ్రెండ్స్ అందరిని మీట్ అయ్యి సంతోషంగా అట్‌లీస్ట్ 1 ఇయర్‌కి ఒక్కసారైనా సరే మీకు కుదిరిన రోజున పెట్టుకుంటే మీరందరూ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉండొచ్చు. మా వారు వాళ్ళది 2001 10థ్ అనమాట. 10థ్ కంప్లీట్ అయ్యింది. అందుకని 2001 అయితే వేసుకొని కేక్ అయితే కట్ చేశారనమాట. వాళ్ళు లాస్ట్ సండే ఎళ్లారు. మా వారేంటంటే తాడేపల్లిగూడెంలో 10థ్ అన్నీ కూడా మా వారు చిన్నప్పటి నుంచి కూడా అక్కడే అనమాట. సో, అక్కడికెళ్ళేసి ఎంత రిస్క్ అయినా సరే చేసి ఫ్రెండ్స్‌ని మీట్ అయ్యి వచ్చారనమాట. నిజానికి తనకి లీవ్స్ గూడా దొరకలేదు. అందుకని ఒకే ఒక్క రోజులో సండే మార్నింగ్ ఎళ్ళిపోవడం ఎర్లీ మార్నింగ్, సండే వచ్చేసరికి చాలా లేట్ నైట్ అయ్యింది. అయినా సరే ఫ్రెండ్స్‌ని కలవాలి. ఇప్పుడు కాపోతే ఇంకెప్పుడు కలుస్తాం. ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ మనం 1 ఇయర్ దాకా మళ్ళీ కలవడానికి కుదరదు అని చెప్పేసి ఆ రిస్క్‌ని కూడా ఇష్టంగా చేసుకొని మరీ వెళ్ళొచ్చారనమాట. వీలైతే మీరు కూడా గెట్ టుగెదర్ ప్లాన్స్ చేసుకోండి. హ్యాపీగా ఉండండి. నా వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ భవానీ మర్రిపూడి యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.